ఈ 10 నెలల్లో అప్పు కోసం అడ్డదారులు తొక్కడం చూశాం. తెచ్చిన అప్పును దోచుకో పంచుకో తినుకో విధానంలో మింగేయడం చూశాం. 1,48,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయని అసమర్థతను చూశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ఎంతకు తెగించిందో తెలుసా? కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలుసా? దేశం ఉలిక్కి పడేలా ఎలాంటి అడ్డదారిని ఎత్తుక్కుందో తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఏపీ ఎండిసి బాండ్ల ద్వారా 9,000 కోట్లు సేకరించబోతోంది. బాండ్లు కొన్నవారికి ఏపీ ఎండిసిపై సర్వ హక్కులు కల్పించబోతోంది. అర్థం కాలేదా? సింపుల్గా చెబుతా వినండి. బాండ్లు కొన్నవారికి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులను తాకట్టు ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానాలోకి వెళ్ళి డబ్బు తీసుకోవచ్చు. అంటే రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించి అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారన్న మాట. అంతేకాదు, మీకు ఇంకో షాకింగ్ నిజం చెప్పనా? ఏపీ ఎండిసి హక్కుల్ని అధికారాల్ని నడివీధుల్లో నిలబెట్టి అమ్మేసి తెస్తున్న 9,000 కోట్లను ఏం చేయబోతుందో చెబితే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అడ్డదారిలో బరి తెగించి తెస్తున్న 9,000 కోట్లను మిస్లేనియస్ జనరల్ హెడ్ కింద వాడుకోవడానికి ప్లాన్ చేసింది. అంటే ఏమీ లేదు, 9,000 కోట్లలో 7,900 కోట్లను చేతి ఖర్చుల కింద చిన్న చిన్న వ్యయాల కింద వాడుకోబోతోంది. అసలు ఏపీ ఎండిసిపై హక్కుల్ని అమ్ముకోవడం దేనికి సంకేతం? విజన్ అంటే ఏపీ ఎండిసి తాళాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమేనా? రాష్ట్రాన్ని అప్పుల పాలు నవ్వుల పాలు చేయటానికైనా చంద్రబాబు అనుభవం? సంపద సృష్టిస్తానని గొంతు చించుకుని అరిచి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేయడం బాబుకే చెల్లిందా? రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించి అప్పులు తెచ్చి ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతుంటే ఏ సనాతని నోరు మెదపరేం? వాటాలు నోటిని కప్పేశాయా? ప్యాకేజీలు ప్రశ్నించకుండా చేశాయా? ప్రశ్నించాల్సిన వారు ప్రశ్నించకపోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలేంటో చూసే ముందు ఏపీ ఎండిసి ద్వారా ఆర్థిక ఉగ్రవాదానికి ఎలా తెగబడ్డారు, ఏ ఏ కండిషన్లకు ఈ ప్రభుత్వం తల ఊపిందో, అవి ఎంత ప్రమాదకరమైనవో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇది ముంబైకి సంబంధించినటువంటి ఒక రేటింగ్ సంస్థ ఇచ్చినటువంటి ఆ రేటింగ్ ఆధారంగా ఈ బాండ్లు కొనడం కొనసాగుతుంది. దీనికి ఆర్బీఐకి ఎలాంటి సంబంధం లేదు. అందులో కొన్ని కండిషన్స్ పెట్టారు వాళ్ళు. దానికి ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, జీరో. ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం 0 కాబట్టి కండిషన్స్ కొన్ని పెట్టారు. ఆ కండిషన్స్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం తల ఊపింది. అవేంటో ఒక్కసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 9,000 కోట్లు అప్పు ఇవ్వబోతున్న రుణదాతలకు ఏపీ ఎండిసి ఆదాయంపై సర్వ హక్కులు. ఏ ఖనిజాభివృద్ధి సంస్థనైతే ఇప్పుడు తాకట్టు పెడుతున్నారో సర్వ హక్కులు బాండ్లు కొన్న వారికి వెళ్ళిపోతుంది సార్. సర్వ హక్కులు వాళ్ళకే. నెంబర్ 2, రెవెన్యూ కలెక్షన్ అకౌంట్స్పై పూర్తి అజమాయిషీ రుణదాతలకు అప్పగించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పాయింట్ నెంబర్ 3, ఒకసారి పాయింట్ నెంబర్ 3 చూద్దాం. ప్రభుత్వం అప్పు తిరిగి ఇస్తుందన్న నమ్మకం లేకపోవడంతో డిఎస్ఆర్ఏ అకౌంట్లో ముందుగానే కొంత మొత్తం డిపాజిట్ చేసేలా షరతు పెట్టారు. ఈ డిఎస్ఆర్ఏ అంటే ఏంటంటే, డిఎస్ఆర్ఏలో ఖచ్చితంగా కొంత అమౌంట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ పైన నమ్మకం లేదు కాబట్టి ఒక 6 నెలల చెల్లింపులు అందులో ముందుగానే జమ చేయాలి అని అంటే దానికి కూడా తల ఊపారు. ఒకవేళ అప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెల్లించకపోతే, ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేని దశలో ఇంకో పాయింట్, చాలా కీలకమైనటువంటి పాయింట్, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. ఒకసారి గమనించాలందరూ. డిఎస్ఆర్ఏలో 6 నెలలకు సంబంధించి డబ్బులు డిపాజిట్ చేయకపోతే ఆర్బీఐ దగ్గరున్న రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్బీఐ దగ్గరున్న రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖజానా అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఆ అకౌంట్ నుంచి మళ్లించేలా కండిషన్, డైరెక్ట్గా దాని నుంచి తీసేసుకోవచ్చు. ఆర్బీఐ దగ్గర ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి డబ్బులు తీసేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించారంటే అందులోనే కదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల చెల్లింపులు, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే అందులోనే కదా ఉంటుంది. అంటే ఈ పరిస్థితి ఎలాంటి దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుందంటే ఇది రేపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు కూడా జరగకపోవచ్చేమోనన్న భయం కలుగుతోంది. ఎందుకంటే డైరెక్ట్గా అకౌంట్ నుంచి మళ్లించేలా, ఆర్బీఐ అకౌంట్ నుంచి మళ్లించేలా ఒక కండిషన్. పైగా ఆర్బీఐకి సంబంధం లేకుండా తీసుకొస్తున్నటువంటి అప్పు, అది కూడా ఆర్బీఐ వేలం వేయదు కాబట్టి డైరెక్ట్గా ఎండిసి వేలం వేస్తుంది కాబట్టి ఆ బాండ్లు కొంటున్నారు కాబట్టి ఇది ఆర్బీఐ పరిధిలోకి రాదని అనుకుంటున్నారేమో.
కానీ ఇక్కడే అత్యంత ప్రమాదకరమైంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి దీన్ని తీసుకొస్తారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి మనం రెగ్యులర్గా తెచ్చే ఆర్బీఐ నుంచి తీసుకొచ్చే అప్పులు, అక్కడ అమ్ముకునేటటువంటి బాండ్లు, ప్రతి మంగళవారం మనం క్యూలో నిల్చునే విధానం, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక కొత్తగా మనం వెతుక్కున్నటువంటి అడ్డదారి. ఇలా తెచ్చిన 9,000 కోట్లతో సూపర్ 6లో అమలు చేసేస్తారని, మూలధన వ్యయం కింద అంటే డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టేస్తారని మీరందరూ కలలు కంటున్నారేమో. కానే కాదు, మిస్లేనియస్ జనరల్ హెడ్ కింద వాడుకునే అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పద్దు కింద 7,916 కోట్లను బడ్జెట్లో చూపించారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఓసారి పరిశీలిద్దాం. ఒక 5 ఏళ్ల డేటా తీద్దాం. చేతి ఖర్చుల కింద, ఇదేం లేదు, వెరీ సింపుల్, చేతి ఖర్చుల కింద, చిన్న చిన్న వ్యయాల కింద గతంలో ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేశాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత బాధేస్తున్నారనేది కూడా డీటెయిల్డ్గా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం శాఖలకు కేటాయించే కేటాయింపులు కాకుండా వాటి చేతి ఖర్చుల కింద వివిధ వ్యయాలు, ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్కి సంబంధించి ఏ ఏ కార్యక్రమానికి ఎంత అని ఉంటుంది. అది కాకుండా చేతి ఖర్చులకు అదనంగా కొంత మిస్లేనియస్ మన దగ్గర కావచ్చు అదనంగా. అలాంటి వాటి కింద రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఒక 5 ఏళ్ళు మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తే 2016-17 మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 131 కోట్లు. ఇక్కడ స్టార్టింగ్ ఉంది చూడండి, 2016-17 131 కోట్లు సార్ మిస్లేనియస్ కింద, మిస్లేనియస్ జనరల్ హెడ్ కింద కేటాయించింది, ఖర్చు పెట్టుకుంది. 307 కోట్లు 2017-18, 2017-18, ఎస్ 2018-19కి వస్తే అది 135 కోట్లుగా కనిపిస్తోంది. నెక్స్ట్ 2023-24 153 కోట్లు, 2024-25 నేను మొత్తం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ రెండు కూడా ఖర్చు పెట్టిన వెంత అని చూపిస్తున్నాను. తర్వాత 24-25 గత ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి 226 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు తెలుసా? మిస్లేనియస్ జనరల్ హెడ్ దీని కింద 7,916 కోట్లు రాష్ట్ర చరిత్రలో మొత్తం ఒక్కసారి చూడండి. మీకు ఇక్కడ గ్రాఫిక్స్లో క్లియర్గా కనిపిస్తోంది. 7,916 కోట్లు కేటాయించారు. అంటే చేతి ఖర్చులకి, ఏదో ఖర్చులు, ఏది శాఖలకు కేటాయించేది కాదు. ఇది బడ్జెట్లో చూపించారు. ఇది మన నోటితో మనం చెప్తున్నది కాదు. ఎస్, అది సంగతి. 200 కోట్ల లోపే మనం చూస్తున్నాం కదా, 200 కోట్ల లోపే ఉండాల్సిన మిస్లేనియస్ 7,916 కోట్లకు చేరుకుంది. బాబు గారి దోపిడీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేగా. ఏపీఎండీసీని నడి రోడ్లో పెట్టి గనులను తాకట్టు పెట్టిన గనులను ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, సంపద సృష్టిస్తానని చెప్పి మంగళవారం అప్పులు, అడ్డదారి అప్పులతో దేహి అంటోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 10 నెలల్లో 1,47,665 కోట్ల అప్పులతో రికార్డు సృష్టించింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, అడ్డదారి అప్పుల కోసం ఏకంగా ఏపీఎండీసీ లాంటి సంస్థలను ప్రైవేటుకు తాకట్టు పెడుతోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, అప్పులు పుట్టక ఆఖరికి బాండ్లు అమ్మి ప్రభుత్వ ఖజానాపై అధికారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఏపీఎండీసీ ద్వారా అడ్డదారిలో తెచ్చే 9,000 కోట్లను మిస్లేనియస్ ఖర్చుల కింద నొక్కేయాలని ప్లాన్ చేసింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6, 1,48,000 కోట్లు అప్పులు చేసిన ఇచ్చిన ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదన్నది నిజం కాదా? అసలు ఈ సొమ్మంతా ఏమైపోతుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 1.5 లక్షల కోట్లు అప్పులు చేసిన తల్లికి వందనం ఇవ్వకుండా తల్లుల్ని పిల్లల్ని మోసం చేసింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8, లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 9, చేసే అప్పులు చేస్తూ ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి ఇలాంటి పథకాలకు ఒక్క పైసా కూడా విధించకుండా వంచింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, లక్షల కోట్ల అప్పులపై ప్రజలు ప్రశ్నించకుండా రోజుకో అక్రమ అరెస్టుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, నిజం కాదా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.